ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విఆర్కే విద్యార్థులకు అభినందన సభ. ఇంటర్మీడియట్ ఫలితాలలో విఆర్కే జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మంచి మార్కులను సాధించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ షేక్ సలాం మాట్లాడుతూ నిన్న విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో విఆర్కే కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం, అదే విధంగా మంచి మార్కులు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని, దీనికి కారణమైనటువంటి కళాశాల సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డిని, ప్రిన్సిపల్స్ ని, విద్యార్థులను అభినందించడం జరిగింది. తదనంతరం విద్యార్థులకు మెడల్స్ తో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత రంగాల్లో స్థిరపడాలని, అత్యుత్తమ ఆశయాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ ఫలితాలలో నవోదయ బైపీసీ సెకండ్ ఇయర్ 994 మార్కులు మైథిలి, ఎంపీసీ సెకండ్ ఇయర్ 993 అనన్య, సిఈసి సెకండ్ ఇయర్ 982 అఖిల మార్కులు సాధించి ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు కళాశాల సీఈఓ కరెస్పాండెంట్ డాక్టర్ జైపాల్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇంతటి ప్రతిభ కనబరచడానికి దోహదం చేసినటువంటి కళాశాల అధ్యాపకులకు, విద్యార్థుల తల్లిదండ్రులకి అభినందనలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ మాకు ఇలాంటి ర్యాంకులు రావడానికి విఆర్కే కళాశాల సీఈఓ జైపాల్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ శంకర్, డీన్ నవీన్ కుమార్ అని తెలిపారు. Good morning to everyone. I'm A. Navodaya from IPC. I scored 994 in second year IP, and I thank CEO Jaipal Reddy sir, Dean Naveen sir, and VRK Junior College Principal Shankar sir for their support and encouragement. And I thank our faculty who supported us and who taught us very well every subject. And I thank my parents for their encouragement. Thank you. I'm studying in MPC second year in this college. I have secured 993 marks in second year and 467 marks in first year. I thank my college management for supporting us. I thank my college management for supporting us and encouraging us in every situation. They have cleared all my doubts and supported every student in this college. A special thanks to Jaipal sir for providing such a great quality education in this college. Thank you for giving me this. Good morning everyone. Myself Nashra Zama, and I have secured 466 marks in my first year, and I am very thankful to all the VRK staff for providing such a good faculty. Thank you for giving this opportunity. Hey everyone, myself Nashra Zama, and I have secured 466 out of 470 in my MPC first year, and for this I am very thankful to all the VRK staff and especially our CEO sir. Thank you for giving this opportunity. Thank you. Everyone, my name is Zobia Tanvir. I am studying in VRK Junior College in the field of science. I have secured 435 out of 440 in my BPC. I am really thankful to all my teachers because they supported me in every situation. They always pushed me when I fell behind. So I would like to thank the faculty members and all the teachers of VRK Junior College. Thank you. Myself Ananya. I am studying inter second year CEC in VRK Junior College Kamareddy. I have scored 982 marks in my second year and 492 marks in my first year. I am very thankful for the college management. Their constant support and encouragement led to this achievement. Thank you. నిన్న వెలువడిన ఇంటర్మీడియట్ రిజల్ట్లో విఆర్కే విద్యార్థుల ప్రభంజనం. నిన్నటి రిజల్ట్లో సెకండ్ ఇయర్ విద్యార్థులైన బైపీసీ సెకండ్ ఇయర్ ఏ నవోదయ 1000కు గాను 994 మార్క్స్తో స్టేట్లో మంచి ర్యాంకు తీసుకొచ్చినటువంటి ఘనతను చేయించారు.
అదే రకంగా ఎంపీసీలో కూడా 1000 గాను 993 మార్క్స్తో మైథిలి స్టేట్ లెవెల్ ర్యాంకును తీసుకొచ్చిన ఘనత ఉంది. అదే రకంగా ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో 470 గాను 466 మార్క్స్తో ఘనతను సాధించారు నస్రా. బైపీసీలో 440 గాను 436 మార్క్స్తో సింధూజ శిరీష స్టేట్ స్థాయి ర్యాంకును అచీవ్ చేయడం జరిగింది. వీరితో పాటు చాలామంది విద్యార్థులు మంచి ర్యాంక్స్ తోటి కాలేజీ యొక్క ఇమేజ్ని రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వీరితో పాటు అఖిల, అనన్య, మిగతా స్టూడెంట్స్ కూడా మంచి మార్క్స్ తోటి ఇటు జనరల్లో కానీ అటు వొకేషనల్లో కానీ అన్నిట్లో కూడా విఆర్కే అండ్ ఎస్ఆర్కే విద్యార్థుల ప్రభంజనాన్ని చూపించారు. విఆర్కే అండ్ ఎస్ఆర్కే జూనియర్ కాలేజెస్ మార్క్స్తో పాటు మంచి ర్యాంకులు రావడానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే క్రమంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ విద్యార్థులు మార్కులు ర్యాంకులే కాకుండా స్వశక్తితో ఎదగడానికి సరైన ఎడ్యుకేషన్ అందిస్తూ ముందుకు నడిపించడం జరుగుతుంది. మునుముందు కూడా ఆర్కే విద్యా సంస్థల్లో భాగమైన విఆర్కే జూనియర్ కాలేజ్ అండ్ ఎస్ఆర్కే జూనియర్ కాలేజీలు క్వాలిటీ ఎడ్యుకేషన్కు నిలయంగా మంచి ఎడ్యుకేషన్ అందిస్తూ కామారెడ్డిలో ఐఐటి, జేఈఈ, నీట్కి సరైన ప్లాట్ఫామ్, క్వాలిటీ ఎడ్యుకేషన్కు ఏకైక ఎంపిక, మంచి ఎన్విరాన్మెంట్కి విఆర్కేనే ఒక నిదర్శనంగా ముందుకు తీసుకుపోయే క్రమంలో ఎప్పుడు కూడా పాటుపడతామని, ఈ రిజల్ట్కు కారణమైనటువంటి విద్యార్థులకు, లెక్చరర్స్కి, ప్రిన్సిపల్కి, పేరెంట్స్కి, కామారెడ్డి ప్రజానికానికి అందరికి కూడా షేర్ చేసుకుంటూ ఇలాంటి రిజల్ట్ మరిన్ని ఎన్నో తీసుకొచ్చి కామారెడ్డిలో క్వాలిటీ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతామని, దీంట్లో అచీవ్ అయినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అమ్మా. మీకంటూ ఒక గోల్ పెట్టుకున్నారు, మరి ఇంజనీర్ ఐఐటి అని అనుకున్నారు, లేకపోతే నీట్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారు. 100% మీరు అచీవ్ చేయగలుగుతారు. యూ రిక్వైర్ డిసిప్లిన్, డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ విచ్ ఇట్ గివ్స్ యూ ఆర్ డెస్టినీ. ఈ 4 మీరు యూ షుడ్ క్రియేట్ అన్ ఐడెంటిటీ టు యువర్ పేరెంట్స్, యువర్ టీచర్స్, యువర్ కాలేజ్. అదొక్కటి మీరు గోల్గా పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా మీ హార్డ్ వర్క్, యువర్ ఎఫర్ట్స్ ఆర్ రివార్డెడ్ ఆల్వేస్. సార్ ఎప్పటి నుంచో ఉన్నారు, సార్ ఎఫర్ట్స్, హార్డ్ వర్కే ఈ విఆర్కే, ఆర్కే, ఎస్ఆర్కే. మీ కాలేజ్లో 1500 స్టూడెంట్స్, 3000 స్టూడెంట్స్ అలా అంటే వీ ఫీల్ వెరీ హ్యాపీ సార్. కామారెడ్డి అంటేనే ఆర్కే అని గుర్తొస్తుంది నాకైతే. కామారెడ్డి ఐడెంటిటీ అంటేనే నాకు ఆర్కే అని గుర్తొస్తుంది. అంత హార్డ్ వర్క్ చేశారు సార్. సార్ కూడా తెలంగాణ యూనివర్సిటీ స్టూడెంట్, ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అంట. నేను 2014లో వచ్చాను, కానీ అందరు చెప్తూ ఉంటారు అనమాట సార్ చాలా హార్డ్ వర్క్ చేశారు. అలాగే సార్ నైనా ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీకేం కావాలనుకుంటున్నారో మీరు ఇప్పుడే మీరు డిసైడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు రోజుకు ఒక 10 గంటలు కష్టపడితే అబ్సల్యూట్లీ యూ గెట్ యువర్ నీట్ మెడిసిన్ సీట్ ఆర్ ఐఐటి ఆర్ ఎన్ఐటి. మళ్ళీ మీరు ఫెదర్స్ ఆన్ ఏ క్యాప్ ఈ ఇన్స్టిట్యూషన్ కి అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అర్థమైందమ్మా? మీరు మళ్ళీ మీ నేమ్స్ అనేవి ఆ ఫ్లెక్సీలో ఉండాలా. ఐఐటి కొట్టారు, ఎన్ఐటి కొట్టారు, విఆర్కే స్టూడెంట్స్ అని చాలా కష్టపడుతున్నారు కదా సార్. మీకు ఒక స్కెడ్యూల్ ఇచ్చి ఆ స్కెడ్యూల్ ప్రకారం మీకు వర్కౌట్ చేసి మంచి మంచి టీచర్స్ ని పెట్టి మీకు రిజల్ట్ రావాలని ఎంతో కష్టపడుతున్నారు. మీ పేరెంట్స్ కూడా కదా, మీ షుడ్ ఇప్పటి వరకు మీ నాన్నగారి పేరుతో నీకు ఐడెంటిటీ ఉన్నది, కానీ ఆఫ్టర్ గ్రోయింగ్ యూ షుడ్ గివ్ అన్ ఐడెంటిటీ టు యువర్ పేరెంట్స్. శిరీష వాళ్ళ నాన్న అలాగా చెప్పుకోవాలా. ఆర్కే కాలేజ్ లో చదువుకున్నారు, కానీ ఆ అమ్మాయి ఆర్కే అని చెప్పుకోవాలి. అలాగా యూ షుడ్ క్రియేట్ అన్ ఐడెంటిటీ టు యువర్ కాలేజ్, అందరికి కూడా మీరు అలాగా
నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నో వన్ ఈజ్ విత్ గోల్డెన్ స్పూన్ కదా. ఎవరు కూడా మీరు ఐఏఎస్ ఆఫీసర్స్ చూసుకోండి, పెద్ద పెద్ద ఎమినెంట్ డాక్టర్స్ చూసుకోండి, వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్, పువర్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే, అవునా కదా. మరి మనం ఎందుకు కాలేము? వై డోంట్ యూ హ్యావ్ దట్ జీల్? ఆ జీల్ ఉండాలా, పర్సవరెన్స్ ఉండాలా, పట్టుదల అనేది ఉండాలి. పట్టుదల అనేది ఉంటే ఖచ్చితంగా యూ క్యాన్